గైస్ 'మిరాయి' గ్లిమ్స్ ఏంటి గైస్ ఇలా ఉంది. 'మిరాయి' అబ్బా! అసల 4 రోజుల ముందు రిలీజ్ అయింది. ఇంకా నా మైండ్‌లో ఆ మ్యూజిక్కు 'తిరమగ తిర మగధిర తిర మగధిర అని తిరమగధిర' అనే మ్యూజిక్ తలలో కొడుతూనే ఉంటుంది గైస్. రిలీజ్ అయ్యి 3 రోజులయింది కానీ రోజుకొక 10 సార్లు చూస్తున్నాను ఆ గ్లిమ్స్‌ని. ఎంత బావుందేంటి భయ్యా అసలు అన్‌బిలీవబుల్ అసలు. 'తేజ సజ్జా' మూవీ సెలక్షన్ లెవెల్స్ గానీ ఎక్కడికో వెళ్ళిపోయింది. లైక్ ఎప్పుడో రావాల్సిన హీరో ఏమో వీడు ఇప్పుడే వచ్చాడనన్నంత ఫీల్ ఉంది గైస్ నిజంగా. ఒక 'హనుమాన్' ఒక సూపర్ హీరో ఫిల్మ్‌తో సూపర్ హిట్ కొట్టేశారు. పెద్ద పేరొచ్చేసింది. ఇప్పుడు పాన్ ఇండియా హీరో అయిపోయాడు. నెక్స్ట్ ఏం సైన్ చేస్తాడా? ఎవరితో సైన్ చేస్తాడా? అంటే మన 'కార్తీక్ ఘట్టమనేని' గారితో సైన్ చేసాడు 'ఈగల్' సినిమా డైరెక్టరు. ఎలా ఉంటుంది అని అనుకునే లోపే గ్లిమ్స్ రిలీజ్ చేసేసారు గైస్. ఇది అశోకుడు గురించి అంటున్నారు. అశోకుడు దాచిన ఏదో 9 సీక్రెట్స్ గురించని అంటున్నారు. అసలు ఒకే సెకండ్‌లో ఆ గ్లిమ్స్‌తో ఎక్కడికో ఈ సినిమా హైప్‌ని తీసుకెళ్ళిపోయారు. అసలు మీడియా ఇంటరాక్షన్ పెట్టారు మొన్న రిలీజ్ అయిన వెంటనే. ఆ మీడియా ఇంటరాక్షన్‌లో కూడా ఏ మీడియానో అసలు అబ్జెక్ట్ చేయలేకపోయింది. ఒక క్రాస్ క్వెషన్ కూడా అడగలేకపోయింది. పొగుడుతానే ఉన్నారు అందులో ఉండే మీడియా వ్యూవర్స్ అందరూ కూడా. సో, ఇప్పుడే ఈ మూవీకి ఒక హిట్ టాక్ అనేది వచ్చేసినట్టు ఈ సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ మీట్ పెట్టేస్తున్నంత హైప్ వచ్చేసింది. అసల ఆ మ్యూజిక్ ఇచ్చింది ఎవరు గైస్ అబ్బా! 'గౌరా హరి' అంట. లైక్ ఈజ్ లైక్ కొన్ని సినిమాలే ఓల్డ్. లైక్ కొన్ని చిన్న చిన్న సినిమాసే చేశారు. నాకు తెలిసి ఇదే ఆ మ్యూజిక్ డైరెక్టర్ చేయబోయే పెద్ద ఫిల్మ్ అనుకుంటా. అండ్ ఇది పాన్ ఇండియా కూడా కాదు, పాన్ వరల్డ్‌లో రిలీజ్ చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్‌లో రిలీజ్ అని కూడా వాళ్ళు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. సో, చూడాలి గైస్ నెక్స్ట్ వచ్చే ఇంకా అప్డేట్స్ ఎలా ఉండబోతుందో, ఇంకా 'తేజ సజ్జా' ఫుల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉండబోతుందో లైక్ హ్యూజ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంది. లైక్ ఇప్పుడే ఏదో బ్లాక్ బస్టర్ కొట్టేసినంత ఒక ఊపయితే ఉంది. ఒక సినిమా ఫ్యాన్‌గా అయితే అసలు సినిమా ఫ్యాన్స్ అందరికీ పండగే. నేను ఇంకా ఈరోజు కూడా ఈ యొక్క గ్లిమ్స్‌ని 10, 20 సార్లు చూసేస్తున్నాను గైస్ చూసిన గ్లిమ్స్‌ని. సో, అది ఎంత యొక్క ఎక్సైట్‌మెంట్‌ని, అది ఎంత యొక్క అటెన్షన్‌ని తీసుకొచ్చిందో ఆలోచించండి. 'కార్తీక్ ఘట్టమనేని' గారు ఈ సినిమాకి డైరెక్టర్. ఆయన ఆల్రెడీ సినిమాటోగ్రాఫర్‌గా కూడా చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంది. సో, కాబట్టి ఆ గ్లిమ్స్‌లో అసల ఆ ఏరియా చూపించడం, ఆ విజువల్స్ అన్నీ కూడా టాప్ నాచ్ ఉంది. సో, దీనికి తగ్గట్టే సినిమాలో కూడా విజువల్స్ మ్యాచ్ అయ్యి, స్క్రీన్ ప్లే మ్యాచ్ అయ్యి, పర్ఫార్మెన్స్ మ్యాచ్ అయిందంటే అసల పాన్ వరల్డ్ ఏంటి మొత్తం అన్నిటిని దూసుకుంటూ వెళ్ళిపోతుంది ఈ సినిమా. లెట్స్ వెయిట్ గైస్. లెట్స్ ఈగర్‌లీ వెయిట్ ఫర్ దిస్ ఫిల్మ్. థాంక్ యూ సో మచ్.